మొన్న మీరు తెలుగులో అంత్యాక్షరి ఆట పదాల ఆట అన్నాం కదా, పదాలు రాస్తారు కదా మీరు. ఈరోజు వచ్చేసి ఇంగ్లీష్ వర్డ్స్. నేను ఒక వర్డ్ రాస్తాను, మరి మీరు ఎన్ని వర్డ్స్ రాస్తారు లాస్ట్ అక్షరంతో. నేను ఇప్పుడు రాస్తాను ఒక వర్డ్, ఏంటి అంటే నెక్స్ట్ లాస్ట్ అక్షరం ఏమొచ్చింది? టీతో పదం రెడీగా ఉండాలా, 1 by 1 వచ్చి నీట్గా రాయాలి. ఓకేనా, అర్థమైందా? దీన్నే వర్డ్ గేమ్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఈ లాస్ట్ అక్షరాలతో మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అబ్బాయి వచ్చి ఇంకొక వర్డ్ రాస్తాడు, మళ్ళీ దాంట్లో ఉన్న లాస్ట్ అక్షరంతో మళ్ళీ ఇంకొక పదం. ఇలా స్టార్ట్ చేసి ఎన్ని రాయొచ్చు అంటే లెక్కలేనన్ని రాయొచ్చు. మీరు డిక్షనరీలో నేర్చుకుంటారు కదా, మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో నేర్చుకోవాలి, 2nd క్లాస్లో నేర్చుకుంటారు, 3rd క్లాస్లో నేర్చుకుంటారు. చాలా పదాలు రాయొచ్చు. ఓకేనా, సరే నేను ఫస్ట్ హ్యాండ్ రాస్తాను, నెక్స్ట్ టీతో రాయండి. కొంచెం పెద్దగా రాయండి, 20 పదాలు వరకు రాసేసేయండి. 7, 8, 9, 10 నీట్గా రాయాలి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఓకేనా? ఓకేనా, రాస్తారా? మరి స్టార్ట్ చేయండి. ఓకే, ట్యాప్. ఓకే, నెక్స్ట్ పీతో. పి బాగా నీట్గా రాయండి. ప్లాంట్, మొక్క. వెరీ గుడ్. మళ్ళీ టీతోనే చాలా వస్తాయి, బాగా థింక్ చేయండి, రెడీ పెట్టుకోండి వర్డ్. ఎవరైనా రాయొచ్చు. ఓకే, టెంట్, గుడారం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ టీతోనే, మీకు టీనే ఎక్కువ వస్తానట్లున్నాయి. వెరీ గుడ్. ట్రీ, చెట్టు. ఓకే, నెక్స్ట్ ఈత వర్డ్. లేదా ఎవరైనా రాయొచ్చు, రాయని వాళ్ళు లేసి రాస్తానండి. ఎగ్, ఈజీ ఎగ్, కోడిగుడ్డు. ఓకే, నెక్స్ట్ గోట్, మేక. ఓకే, రైట్. టీతో ఆర్టీఓ వస్తుంది. టాటాయిస్, తాబేలు. ఓకే, నెక్స్ట్ ఈ. ఐ, కన్ను. నెక్స్ట్ మళ్ళీ ఈ. చాలా ఉన్నాయి, మీరు మైండ్ పెట్టి థింక్ చేయాలంతే. వెరీ గుడ్. ఎలిఫెంట్. మళ్ళీ టీ వస్తుంది. టీతో ఓకే, 10. వెరీ గుడ్. నెక్స్ట్ నోస్. ఓకే, రైట్. ఇయర్. ఓకే, వెరీ గుడ్. రోజ్, గులాబీ. మళ్ళీ ఈ. ఈతో ఇయర్. డబల్ టైం వచ్చింది. ఇంకా ఒక పదం రా ఈతో.
ఎరేజర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్. రూప్. ఓకే, రూట్. టీ పెట్టు. టీ ROOT. టీ పెట్టు నన్ను. టీ పెట్టు. నెక్స్ట్ టీతో. టీతో పదాలు 5. ఇట్లా ఈ విధంగా మనం ఎన్ని పదాలైనా రాయొచ్చు. ఓకేనా? రాస్తానండి.